పసుపు వాడే విషయంలో కొంతమంది చేస్తున్న తప్పులు. రెట్టింపు ఆరోగ్యం కోసం ఎలా వాడాలో చెప్పిన ఆయుర్వేదం. పసుపు అనేది ఆహారంలో రుచిని, రంగును పెంచడమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఒక అద్భుతమైన ఔషధ మొక్క. కానీ చాలామంది దాన్ని వాడే విధానంలో కొన్ని సాధారణమైన తప్పులు చేస్తున్నారు. ఆయుర్వేదం చెప్పిన ప్రకారం పసుపును సరిగ్గా వాడితే ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. సాధారణంగా చేసే తప్పులు: మితిమీరి వాడటం, చాలా ఎక్కువగా వాడటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. కచ్చి పసుపును నేరుగా తినటం, శుద్ధి చేయని కచ్చి పసుపులో కాలుష్యం ఉండే అవకాశం ఉంది. పసుపును వేడి చేయకుండా వాడటం, కొద్ది వేడి లేకుండా వాడితే దాని ముఖ్యమైన సమ్మేళనం అయిన కర్క్యూమిన్ శరీరంలో శోషించబడదు. నల్ల మిరియాల లేకుండా వాడటం, శోషణకు నల్ల మిరియాల నుండి వచ్చే అవసరం. ఆయుర్వేదం చెప్పిన విధంగా పసుపును ఎలా వాడాలి? పసుపు, నల్ల మిరియాలు రోజు 1 చెంచా. పసుపుతో పాటు కొద్దిగా నల్ల మిరియాల పొడి వేసుకుంటే శరీరానికి బాగా పనిచేస్తుంది. గోరువెచ్చటి పాలలో కలిపి తాగడం. రాత్రి నిద్రించే ముందు పసుపు పాలలో కలిపి తాగితే చర్మ సమస్యలు, జలుబు, నొప్పులు తగ్గుతాయి. పసుపును తాలింపు, పులుసులు, సూప్స్లో వేడి చేసి వాడడం. ఇలా వేడి చేస్తే శక్తివంతంగా పనిచేస్తుంది. చర్మంపై అప్లికేషన్: పసుపు, బేసన్, పాలు కలిపి ఫేస్ ప్యాక్లా వేసుకోవచ్చు. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముఖ్యమైన సూచన: పసుపు వాడేటప్పుడు నాణ్యత గలది ఉపయోగించండి. గర్భిణీలు ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. డాక్టర్ సలహా తీసుకోవాలి. ఇలా వాడితే పసుపు ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే ఔషధంగా మారుతుంది. అనుకోకుండా చేయి కట్ అయినప్పుడు, ఏదైనా తగిలి రక్తం వచ్చినప్పుడు వెంటనే పసుపు పెట్టేస్తారు పెద్దవాళ్ళు. అందులో ఉండే యాంటీబయాటిక్ గుణం గాయం త్వరగా మానేలా చేస్తుంది. అంతేకాదు, ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. పసుపుని వంటల్లోనే కాకుండా వేరే రకంగా కూడా తీసుకోవచ్చు. పాలు, నీళ్లలో కలుపుకుని తాగొచ్చు. అయితే పసుపుని వాడే విషయంలో కొన్ని తప్పులు చేస్తున్నామని అంటోంది ఆయుర్వేదం. సరైన విధంగా ఎలా వాడాలో వివరించింది. రోజూ వాడే పదార్థం: పసుపు రెగ్యులర్గా వాడే పదార్థమే. ముఖ్యంగా వంటల్లో ఖచ్చితంగా వాడతారు. కేవలం రంగు కోసమే కాదు, ఇందులో ఉండే ఔషధ గుణాలు సులువుగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. దీంతో పాటు మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందుకే వంటల్లో పసుపు వేయడం అనేది మనకు అలవాటైపోయింది. పాలు తాగినా అందులో చిటికెడు పసుపు వేసుకుంటారు. అయితే ఇలా వాడడం మంచిదే అయినా కొన్ని పొరపాట్లను సరిదిద్దుకుంటే పసుపుతో కలిగే ప్రయోజనాలు పదింతలు ఎక్కువగా అందుతాయని అంటోంది ఆయుర్వేదం. అవేంటే చూద్దాం. వేడి చేయాలి. పసుపులో కర్క్యూమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇందులో ఇన్ని ఔషధ గుణాలుండడానికి ఇదే ముఖ్య కారణం. అయితే ఈ పదార్థంతో శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది. లోపలి మలినాలు తొలగిపోతాయి. అయితే పసుపుని నేరుగా వాడకూడదు అంటోంది ఆయుర్వేదం. పసుపుని కాస్తంత వేడి చేయాలి. అలా చేయడం వల్ల కర్క్యూమిన్ ఎక్కువ మొత్తంలో విడుదలవుతుంది. అంతేకాదు, ఊరికే కాకుండా నెయ్యి లేదా నూనెలో వేసి వేడి చేసిన తర్వాత వాడుకోవాలి. వంటల్లో వాడే ముందు ఇలా చేస్తే రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయి. నల్ల మిరియాలతో నల్ల మిరియాల్లో పైప్రైన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కఫాన్ని తగ్గించడంలో బాగా పని చేస్తుంది. అయితే పసుపుతో పాటు నల్ల మిరియాలు తీసుకుంటే ఎక్కువ లాభం ఉంటుంది. పసుపులో ఉండే కర్క్యూమిన్ శరీరానికి అందేలా నల్ల మిరియాలు తోడ్పడతాయి. కేవలం చిటికెడు మిరియాలు వేసుకుంటే చాలు. పసుపులో ఉండే ఔషధ గుణాలు 1000 రెట్లు పెరుగుతాయి. అందరికీ సరికాదు. పసుపు ఆరోగ్యానికి మంచిదే. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొందరికి ఇది ఏమాత్రం మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం ఇందులో ఉష్ణగుణం ఎక్కువగా ఉంటుంది. పిత్తదోషం ఎక్కువగా ఉండే శరీరాలకు పసుపు మంచిది కాదు. వీళ్ళు పసుపు ఎక్కువగా వాడడం వల్ల వేడి మరింత పెరిగిపోతుంది. దీనివల్ల అనవసరమైన సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీళ్ళు పొరపాటున కూడా పసుపు వాడకూడదు. క్వాలిటీ చెక్ చేసుకోండి. పచ్చగా కనిపించేదంతా పసుపు కాదు. ఇందులోనూ కల్తీ వస్తోంది. రకరకాల కెమికల్స్ యాడ్ చేసి పసుపుని తయారు చేస్తున్నారు. దీన్ని వాడడం వల్ల ఉన్న సమస్యలు తగ్గకపోగా కొత్త సమస్యలు వస్తాయి. అందుకే ఆర్గానిక్ పసుపుని మాత్రమే వాడాలి. కెమికల్స్తో తయారు చేసే పసుపులో కర్క్యూమిన్ కంపౌండ్
చాలా తక్కువగా ఉంటుంది. ఈ పసుపుని వాడడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. పసుపు క్వాలిటీని చెక్ చేసుకోడానికి ఓసారి వాసన చూడాలి. దాన్ని బట్టే తెలుస్తుంది. వేరే వాటితో కలిపి తాగడం ఎప్పుడైనా సరే పసుపుని నేరుగా తీసుకోకూడదు. దీనివల్ల అందులో ఉండే ఔషధ గుణాలు సరైన విధంగా శరీరానికి అందవు. అందుకే వేరే వాటితో కలిపి తీసుకోవాలి. ఉదాహరణకు జలుబు వచ్చినప్పుడు గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవాలి. విపరీతంగా దగ్గు వస్తే తేనె లేదా నెయ్యిలో కలుపుకుని తినాలి. ఇలా చేయడం వల్ల కఫం తగ్గిపోతుంది. ఛాతిలో మంట, గొంతు నొప్పి త్వరగా తగ్గిపోతాయి. గోరువెచ్చని నీళ్లలోనూ కలుపుకుని తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. మరీ అతిగా వాడొద్దు. పసుపు వాడకం మంచిదే అయినా మరీ అతిగా వాడకూడదు. ముఖ్యంగా పాలు లేదా నీళ్లలో వేసుకుని తాగినప్పుడు పసుపు ఎక్కువైతే రుచి మారిపోతుంది. ఎప్పుడైనా సరే ఓ టేబుల్ స్పూన్ పసుపు కన్నా ఎక్కువగా వాడకూడదు. ఓ కప్పు గోరువెచ్చని పాలు లేదా నీళ్లలో టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇంతకు మించి వాడితే నోరంతా చేదుగా మారుతుంది. పసుపు అంటేనే వెగటు పుట్టేలా చేస్తుంది. తేనె కలుపుకోండి. పసుపు రుచి మరీ ఇబ్బందిగా అనిపిస్తే అందులో ఓ టేబుల్ స్పూన్ తేనె కలుపుకోండి. ఈ రెండింటినీ కలపడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. పసుపులో ఔషధ గుణాలు కూడా ఎక్కడికి పోవు. పైగా రుచి కాస్త తీపిగా ఉంటుంది కాబట్టి సులువుగా తీసుకుంటారు. మిరియాలతో పాటు దాల్చిన చెక్క, అల్లం లాంటి వాటితోనూ కలిపి తీసుకోవచ్చు. వీటితో మరింత ఆరోగ్యం పొందవచ్చు. ఈ చిట్కాలు పాటిస్తూ సరైన విధంగా పసుపుని వాడితే అందులో ఉండే ఔషధ గుణాలు సరిగ్గా అందుతాయి. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.